హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ ఫర్గాటన్. ఈ మూవీ 2017లో కొరియాలో రిలీజ్ అయింది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో కొంచెం హారర్, కావాల్సినంత సస్పెన్స్ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చాలా గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఎవరో ఒక అబ్బాయి ఊపిరాడకి ఇబ్బంది పడుతున్న సౌండ్స్ వినిపిస్తాయి. కానీ అది ఎవరనేది మనకి చూపించరు. కళ్ళు తెరిస్తే ఒక కుర్రాడు కారులో పడుకుని నిద్రలేస్తాడు. కారులో ఆ కుర్రాడి అమ్మా నాన్న వాళ్ళ అన్నయ్య ఉంటారు. జిన్, ఏమైంది నీకు, ఒళ్ళంతా అలా చెమటలు పట్టేసాయి అని ఆ జిన్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. అందుకే వాడికి రాత్రి త్వరగా పడుకోమని చెప్పా, నా మాట వినలేదు, ఇప్పుడేమో సరిగ్గా నిద్రలేక నీరసం వచ్చి ఉంటది అని జిన్ వాళ్ళ అన్నయ్య యూ అంటాడు. కొత్తింటికి షిఫ్ట్ అవుతున్నాం కదా, ఎక్సైట్మెంట్తో నిద్ర పట్టి ఉండదు అని జిన్ వాళ్ళ నాన్న అంటాడు. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ కారులో వాళ్ళ కొత్తింటికి వస్తారు. జిన్ తన కొత్తింటిని చూసి, ఇల్లంతా బాగుంది, ఫస్ట్ టైం ఈ ఇల్లుని చూస్తున్నా సరే ఇంతకు ముందు ఒకసారి ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది, అంతా కొత్తగా వింతగా ఉంది అని జిన్ అనుకుంటాడు. ఇల్లు నచ్చిందా అని యూ అడుగుతాడు. వీడు మా అన్నయ్య, పేరు యూ. చిన్నప్పటి నుంచి చదువుల్లో గాని స్పోర్ట్స్లో గాని అన్నిటిలోని వాడు ఫస్ట్. వాడిని చూస్తే అప్పుడప్పుడు నాకు ప్రౌడ్గా ఉంటుంది. ఇలాంటి వాడు నాకు అన్నయ్య అవ్వడం నా అదృష్టం. లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ వల్ల వాడి లెఫ్ట్ లెగ్కి ఇంజూర్ అయింది. దాంతో వాడు కుంటుతూ నడవలసిన పరిస్థితి వచ్చింది అని యూ గురించి అనుకుంటాడు జిన్. తర్వాత వీళ్ళు వాళ్ళ కొత్త ఇంట్లోకి సామాన్లు అవి షిఫ్ట్ చేసుకుంటారు. ఆ రోజు డేట్ May 5th, 1997. జిన్ పైనున్న తన రూమ్కి వెళ్తుంటే తన రూమ్కి ఆపోజిట్గా ఉన్న రూమ్లో ఏదో అలికిడి అయినట్టు వినిపిస్తుంది. కానీ పనిలో ఉన్నాడు కదా, పట్టించుకోడు. యూ కూడా జిన్ రూమ్లోకే అతని వస్తువులు పడుతుండటంతో, ఏంటి మనిద్దరికి ఒకటే రూమా, నీకు సపరేట్ రూమ్ లేదా అని జిన్ అడుగుతాడు. ఓ అదా, ఆ ఎదురు రూమ్లో ఇంటి ఓనర్ అతని సామాన్లు అవి ఉంచేశాడంట. సో ఆ రూమ్ ఖాళీ లేదు, కొద్ది రోజులు మనం ఒకే రూమ్లో అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు అని యూ అంటాడు. దానికి జిన్ డిసప్పాయింట్ అవుతాడు. ఇంతలో యూని తన పేరెంట్స్ వాళ్ళు పిలవడంతో అతను కిందకి వెళ్తాడు. అక్కడే బుక్స్ అవి సర్దుతున్న ఒక హెల్పర్ జిన్తో మాట్లాడుతూ, సార్, ఇంతకు ముందు మీరు మాట్లాడుతుంది మీ అన్నయ్యతోనా అని అతను అడుగుతాడు. అవును, అతను మా అన్నయ్య. ఏ అలా అడిగావు అని జిన్ అంటాడు. అన్నయ్య అని అతను నవ్వుకొని, మీ అన్నయ్యకి ఎంత వయసు ఉంటుంది సార్ అని అతను అడుగుతాడు. అంతలో యూ వచ్చి మిమ్మల్ని కిందకి పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆ హెల్పర్ వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ కల్లా వీళ్ళు ఇల్లంతా సర్దేసుకొని మంచిగా డిన్నర్ చేస్తూ ఉంటారు. డాడ్, ఆ రూమ్ ఎప్పుడు ఖాళీ అవుద్ది, నేను వీడితో రూమ్ షేర్ చేసుకోవడం వీడికి ఇష్టం లేదంట అని యూ అడుగుతాడు. ఒక 1 month అలా టైం పడుతుంది. అయినా అన్నయ్య నీ రూమ్లో ఉంటే ఏంట్రా, నువ్వు చదువుతున్నప్పుడు నీకు డౌట్స్ వస్తే వాడు హెల్ప్ చేస్తాడుగా అని వాళ్ళ అమ్మ అంటుంది. అన్నయ్య ఏదో ఊరికాల అంటున్నాడమ్మా. డాడ్, ఆ రూమ్లో ఏం వస్తువులు ఉన్నాయి అని జిన్ అడుగుతాడు. ఏమో తెలీదురా, అయినా ఆ రూమ్లో ఏముంటే నీకెందుకు, అసలు ఆ రూమ్ జోలికి వెళ్ళొద్దన్నాడు ఓనర్, కాబట్టి నువ్వు ఆ రూమ్ గురించి ఆలోచించుకో అని జిన్ వాళ్ళ నాన్న అంటాడు. జిన్, నువ్వు రోజు నీ మెడిసిన్స్ తీసుకుంటున్నావా అని అతను అడగ్గా, వాడుతున్నా, అది ఎలా మర్చిపోతాను అని జిన్ అంటాడు. అప్పుడే పైనుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఏంటా సౌండ్ అని జిన్ అంటాడు. సౌండా, ఎక్కడి నుంచి వచ్చింది అని యూ అడుగుతాడు. పైన రూమ్లో ఏదో పడినట్టు సౌండ్ వచ్చింది కదా, నీకేం వినిపించలేదా అని జిన్ యూని అడుగుతాడు. నాకేం వినిపించలేదా, ఏమ్మా నీకైనా వినిపించిందా అని యూ వాళ్ళ అమ్మని అడుగుతాడు. బయట మబ్బుగా ఉంది కదా, ఉరుముల సౌండ్ అయి ఉంటుంది అని ఆవిడ అంటుంది. కాదు, నాకు ఆ మాత్రం సౌండ్ డిఫరెన్స్ తెలీదా, అవును దీనిపైన ఉంది, ఆ క్లోజ్డ్ రూమే కదా అని జిన్ అడుగుతాడు. అవునని వాళ్ళ ఫాదర్ అంటాడు. అప్పుడే బయట ఉరుములు రావడంతో, చెప్పాను కదా అది ఉరుముల శబ్దమే అని వాళ్ళ అమ్మ అంటుంది. సర్లే అదే అయ్యి ఉంటుందిలే అని చెప్పి జిన్ భోంచేస్తాడు. ఆ రోజు నైట్ జిన్ తన స్టడీ ఫినిష్ చేసుకుని మంచం ఎక్కుతాడు. యారా, చదవడం అయిపోయిందా, ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అయ్యావా అని యూ అడుగుతాడు. ప్రిపేర్ అయ్యా అని జిన్ చెప్తాడు. సరే నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నా అని చెప్పి యూ నిద్రపోతాడు. జిన్ వాక్మ్యాన్లో పాటలు అవి వింటుంటాడు. అలా పాటలు వింటున్న జిన్కి మళ్ళీ ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏంటా సౌండ్ అని చూస్తే తన రూమ్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. తన రూమ్కి ఆపోజిట్గానే ఆ క్లోజ్డ్ రూమ్ ఉండడంతో జిన్ ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఆ రూమ్లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అది విన్నాక జిన్ ఆ డోర్ దగ్గరగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసే టైంలో అతని భుజం పైన చేయి పడుతుంది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అన్నయ్య యూ ఉంటాడు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారా అని యూ అడుగుతాడు. ఈ రూమ్ నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి, అదేంటో చూడడానికే వచ్చా అని జిన్ అంటాడు. అవునా అని చెప్పి యూ కూడా ఆ డోర్ దగ్గరగా వెళ్ళి లోపల ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా అని వింటాడు. ఏ సౌండ్స్ రావు. ఏం లేదురా ఇక్కడ అని యూ అంటాడు. అదేంటి, నేను ఇప్పుడే విన్నాను కదా అని జిన్ ఆ డోర్ను ఓపెన్ చేయడానికి చూస్తాడు. రేయ్, ఆపుతావా ఇంకా, ఈ రూమ్ జోలికి వెళ్ళొద్దని చెప్పారు కదా నాన్న, పద కాసేపు అలా బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి యూ అంటాడు. వర్షం పడుతుంది కదా బయట, ఎక్కడికి వెళ్తాం అని జిన్ అడుగుతాడు.
అందుకే గొడుగులున్నాయి కదా, పట్టుకుని వెళ్దాం పద అని యూ అంటాడు. వీళ్ళు వెళ్ళాక నిజంగానే ఆ రూమ్లో ఎవరో ఉన్నట్టు నీడ కదులుతుంది. వీళ్ళు బయటకు వచ్చి అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే యూకి వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. మేం బయటకు వచ్చాం, సరదాగా కాసేపు అలా వాక్ చేసి వచ్చేస్తాం అని యూ అంటాడు. తర్వాత వాళ్ళ నాన్న ఏదో చెప్పడంతో సరే వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. నాన్న ఇందాక ఏదో డాక్యుమెంట్స్ అడిగారా, ఇవ్వడం మర్చిపోయా, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తా, ఈలోపు నువ్వు వాక్ చేస్తూ ఉండు అని యూ అంటాడు. యూ వెళ్ళాక జిన్ పాటలు వింటూ అలా ముందుకు నడుస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తున్న యూని ఎవరో కొంతమంది వచ్చి అటాక్ చేస్తారు. అక్కడికే వస్తున్న జిన్కి యూని ఎవరో కొడుతుండడం చూసి వాళ్ళ దగ్గరికి పరిగెడతాడు. వాళ్ళు యూని కొట్టి ఒక వ్యాన్లో వేసుకుని వెళ్ళిపోతారు. జిన్ ఆ వ్యాన్ నంబర్ని గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత జిన్ ఈ విషయం ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు. జిన్కి సెలైన్ ఎక్కించాక నెక్స్ట్ రోజుకి అతనికి మెలకువ వస్తుంది. యూని ఎవరో కిడ్నాప్ చేశారు, యూ ఎక్కడున్నాడో తెలిసిందా అని జిన్ అడుగుతాడు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళని యూని వెతికే పనిలో ఉన్నారు, ఇంకా ఎలాంటి ఆచూకీ తెలియలేదు, కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను ఎంక్వైరీ చేస్తారంట అని అతను చెప్తాడు. కాసేపటి తర్వాత పోలీసులు వచ్చి జిన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆ కిడ్నాపర్ ఫేసులు మీకేమైనా గుర్తున్నాయా అని జిన్ అడుగుతాడు. ఏమో సార్, చీకట్లో వాళ్ళ ఫేసులు నాకు సరిగ్గా ఏం కనిపించలేదు, కానీ ఆ బ్లాక్ కలర్ వ్యాన్ నెంబర్ మాత్రం నాకు గుర్తుంది అని ఆ వ్యాన్ నెంబర్ చెప్తాడు. మీరు చెప్పిన ఆ నెంబర్తో ఉన్న బ్లాక్ కలర్ వ్యాన్ లాంటిది ఈ కంట్రీలోనే లేదు సార్ అని పోలీసులు అంటారు. మరి నిన్న నేను చూసిందేంటి, నాకు క్లియర్గా గుర్తుంది, అది బ్లాక్ కలర్ వ్యానే, దాని నెంబర్ అదే అని జిన్ అంటాడు. సరే మీకోసం మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తాంలే అని పోలీసులు అంటారు. కిడ్నాపర్ అయినా కాల్ చేస్తాడేమో అని చెప్పి పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. అలా 2-3 వారాలు గడిచిపోతాయి. యూ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషను దొరకదు. జిన్కేమో నిద్రలోని తన ఫేస్ని కవర్తో కట్టేసి ఎవరో కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా ఒకరోజు కాదు, ప్రతిరోజు అదే కల వస్తుంటుంది. తనను కొడుతున్న ఫేస్ బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే అతను ఎవరో తెలుసుకోలేకపోతాడు జిన్. జిన్కి మళ్ళీ ఆ రూమ్ నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. జిన్ ఆ డోర్ వంకే చూస్తాడు. అప్పుడే ఆ రూమ్ డోర్ మెల్లగా దానంతట అదే ఓపెన్ అవుతుంది. జిన్కి భయమేసి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. తన దగ్గరికి ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. కొంచెం సేపు అయ్యాక ఆ అడుగుల శబ్దం ఆగిపోవడంతో జిన్ దుప్పటి తీసి చూస్తాడు. ఆ వెంటనే ఒక దయ్యం అతనిపై అటాక్ చేస్తుంది. కట్ చేస్తే జిన్ ఉలిక్కబడి నిద్రలేస్తాడు. అంటే ఈ దయ్యం కలలో వచ్చిందన్నమాట. ఆ రోజు మార్నింగే యూ ఇంటికి తిరిగి వస్తాడు. యూని చూసి జిన్ షాక్ అయ్యి, అరే ఎవర్రా వాళ్ళు, నిన్నెక్కడికి తీసుకుపోయారు అని జిన్ అడుగుతాడు. ఏమోరా నాకేం గుర్తులేదు అని యూ చెప్తాడు. డాక్టర్కి చూపించిన యూ అదే విషయం చెప్తాడు, తనకేం గుర్తులేదని. యూ రికవర్ అవ్వడానికి, అతనికి జరిగింది గుర్తు రావడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ చెప్తారు. ఆ రోజు నైట్ అర్ధరాత్రి నిద్రపోతున్న జిన్కి మళ్ళీ ఏవో సౌండ్స్ వినిపించి నిద్రలేసి చూస్తే అక్కడ యూ ఉండడు. అర్ధరాత్రి వీడెక్కడికి వెళ్ళాడు, సర్లే పొద్దున అడుగుదాంలే అని చెప్పి జిన్ నిద్రపోతాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ జిన్ నిద్రలేచి కిచెన్ దగ్గరికి వెళ్ళి తన టాబ్లెట్స్ తీసుకుంటాడు. మేం బయటికి వెళ్తున్నాం, ఫుడ్ వండేసాను తినేయండి అని వాళ్ళ అమ్మ ఫ్రిడ్జ్ దగ్గర నోట్ పెడుతుంది. అది చూస్తాడు జిన్. తర్వాత టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటే ఆ టాబ్లెట్ కింద పడిపోతుంది. దాన్ని తీసుకుందాం అనే టైంలో అప్పుడే అక్కడికి యూ వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ అని అతను అడుగుతాడు. ఏం లేదులే, టాబ్లెట్ పడిపోయిందిరా తీసుకుంటున్నా అని చెప్పి జిన్ అంటాడు. సరే పద వెళ్ళి టిఫిన్ చేద్దాం అని యూ అనడంతో జిన్ టాబ్లెట్ వేసుకోకుండా టిఫిన్ చేస్తాడు. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావురా అని జిన్ యూని అడుగుతాడు. నిన్న రాత్రా, నేనా, ఎక్కడికి వెళ్ళలేదే అని యూ అంటాడు. మరి నిన్న నీ బెడ్ పై చూస్తే నువ్వు లేవు, పైగా నువ్వు ఇంటికి బయటకు వెళ్ళినట్టు ఆ గేట్ సౌండ్ కూడా నాకు వినిపించింది అని జిన్ అంటాడు. నీ బొంద, నీకు అస్తమాన ఏదో ఒక సౌండ్స్ వినిపిస్తూనే ఉంటున్నాయి, నాకు పని ఉంది వెళ్ళాలి అని చెప్పి యూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జిన్ అతను నడకని గమనించి, యూ ఆగు, నీ రైట్ లెగ్ ఏమైంది అని అతను అడుగుతాడు. నా లెక్క ఏమైంది అని యూ అంటాడు. మరి నువ్వు నీ రైట్ లెగ్తో కుంటుతున్నావేంటి, లెఫ్ట్ లెగ్తో కదా నువ్వు కుంటుతూ నడుస్తావు అని జిన్ అడుగుతాడు. నేను ఎప్పటిలాగే నడిచాను, నువ్వే భ్రమపడ్డావు అని చెప్పి యూ వెళ్ళిపోతాడు. తర్వాత జిన్ చక్కగా చదువుకుంటాడు. ఆ రోజు నైట్కి వీళ్ళు డిన్నర్ చేస్తుండగా యూ ఇంటికి వస్తాడు. డిన్నర్ అయిపోయాక యూ వచ్చి పడుకుంటాడు. జిన్ కూడా బాగా చదువుకొని తన స్టడీ టేబుల్ దగ్గర నిద్రపోతాడు. కాసేపటి తర్వాత ఆ టేబుల్ దగ్గర నిద్రపోతున్న జిన్ దగ్గరికి యూ వస్తాడు. పక్కనే ఉన్న పెన్సిల్ని తీసుకొని ఆ నీడిల్ని జిన్ కంటి దగ్గర దాకా తీసుకొచ్చి ఆపుతాడు. ఆ నీడిల్ కింద పడిపోతుంది. అంటే యూ టెస్టింగ్ అన్నమాట, వీడు పడుకున్నాడా పడుకోలేదా అని. ఓకే వీడు పడుకున్నాడులే అని అనుకుని యూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యూ వెళ్ళిన వెంటనే జిన్ కళ్ళు తెరుస్తాడు. అంటే జిన్ బాగా యాక్ట్ చేశాడనమాట. వెంటనే జిన్ బయటకు వచ్చి యూని ఫాలో అవుతాడు. యూ కుంటుతూ కాకుండా మామూలుగానే నడుచుకుని వెళ్ళిపోతాడు. జిన్ ట్యాక్సీ ఎక్కి యూ కారు వెనకతలే ఫాలో అవుతాడు. యూ ఒక ప్లేస్కు వెళ్ళి అక్కడ కొంతమంది వ్యక్తులతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. జిన్ కూడా వాళ్ళని చూస్తాడు. వాళ్ళెవరంటే
యూ కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇస్తే వీళ్ళ ఇంటికి వచ్చి జిన్ని ఎంక్వైరీ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్లే. వాళ్ళు పోలీసులు కాదని అప్పుడే జిన్కి అర్థమవుతుంది. వాళ్ళతో మాట్లాడాక యూ వెళ్ళిపోతుంటే జిన్ యూ వెనకాతలే వెళ్తాడు. అలా వెళ్ళిన జిన్ యూ మనుషులకి దొరికిపోతాడు. జిన్ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కానీ యూకి దొరికిపోతాడు. యూ జిన్కి మత్తిస్తాడు. దాంతో జిన్ నిద్రపోతాడు. నెక్స్ట్ రోజు కళ్ళు తెరిచి చూస్తే జిన్ తన ఇంట్లోనే తన స్టడీ టేబుల్ దగ్గరే ఉంటాడు. ఇదేంటి నేను ఎక్కడున్నాను అని జిన్ అనుకుంటాడు. ఎరా ఇప్పుడే నిద్రలేచావా అని అక్కడే బెడ్ పై ఉన్న యూ అడుగుతాడు. యూని చూసి జిన్ షాక్ అయి కంగారు పడతాడు. ఏంట్రా అలా భయపడుతున్నావు, ఏమైంది నీకు అని యూ అడుగుతాడు. ఏం అవ్వలే అని చెప్పి జిన్ వాష్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. ఎరా జిన్ ఏమైంది అలా లోపలికి వెళ్ళిపోయావు, ఏమైనా ప్రాబ్లమా, డోర్ ఓపెన్ చేయి అని యూ అంటాడు. రే పోరా ఇక్కడి నుంచి అని జిన్ అరుస్తాడు. ఓకే ఓకే నీకేమైనా అయిందా అని నేను కంగారు పడుతున్నా అంతే అని యూ అంటాడు. రేయ్ నాటకాలు ఆడుకో, నిన్న రాత్రి నేను నిన్ను ఫాలో అయ్యా, నీ గురించి అప్పుడే నాకు తెలిసింది. మన ఇంటికి వచ్చిన పోలీసులు అసలు పోలీసులే కాదు, వాళ్ళు నీ మనుషులే అని జిన్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, ఏమైనా తాగావా ఏంటి అని యూ అడుగుతాడు. నిన్న వాళ్ళు నన్ను పట్టుకొని కొట్టడానికి చూశారు, ఇంక నీ డ్రామాలాపు అని జిన్ అంటాడు. నీకు మళ్ళీ ఇలాంటి కలలే వస్తున్నాయా అని యూ అడిగితే, రే పిచ్చా నీకు, వాళ్ళు నన్ను అటాక్ చేయడానికి చూశారా అంటే కల అంటావేంట్రా, నాకు రాత్రి జరిగిందంతా గుర్తుంది, అదేం కల కాదు. రాత్రి నేను నా టేబుల్ దగ్గర పడుకున్నాక నేను నిద్రపోయానేమో అని నువ్వు నా దగ్గరికి వచ్చి ఆ పెన్సిల్తో నన్ను టెస్ట్ చేసావు కదా, నాకు తెలియదు అనుకున్నావా అని జిన్ అడుగుతాడు. ఏం పెన్సిలు, నేనేం టెస్ట్ చేశానురా, ఏం మాట్లాడుతున్నావు అసలు అని యూ అడుగుతాడు. వద్దు నువ్వు ఇంకేం చెప్పొద్దు, నువ్వు మా అన్నయ్యవి కాదు, నువ్వెవరో చెప్పు, మా అన్నయ్య యూని ఏం చేసావో చెప్పు అని జిన్ అడుగుతాడు. బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండకపోవడంతో జిన్ పక్కనే ఉన్న ఒక పైప్ని తీసుకుని బయటకు వస్తాడు. యూ కోసం చూస్తే యూ వెంటనే జిన్ని పట్టుకొని ఆ పైప్ లాక్కుంటాడు. పిచ్చెక్కిందేంట్రా నీకు, నేను యూనే, నువ్వు ముందు కామవ్వు, నేను నిజమే చెప్తున్నారా, రాత్రి నువ్వు చెప్పినట్టు ఏం జరగలేదు, నేను బెడ్ పైన పడుకున్నా, ఎక్కడికి వెళ్ళలేదు అని యూ అంటాడు. మరి నేను చూసిందేంట్రా, కలలో సినిమానా, నిన్న రాత్రి నా వెంటపడిన ఆ మనుషుల సంగతేంటి, వాళ్ళు అబద్ధమేనా అని జిన్ అడుగుతాడు. అవునరా వాళ్ళు అబద్ధమే, నేను ఏ పెన్సిల్తోనే నేను టెస్ట్ చేయలేదు, ఏ టాక్సీ ఎక్కి అక్కడికి వెళ్ళలేదు, నువ్వు చెప్పిన ఆ మనుషులు కూడా నాకెవరో తెలియదు, ఇదంతా నీ భ్రమే. ఒక విషయం చెప్పు, నిన్న నువ్వు నీ టాబ్లెట్స్ వేసుకున్నావా అని యూ అడుగుతాడు. టాబ్లెట్సా అని జిన్ ఆలోచించగా నిన్న ఆ టాబ్లెట్ కింద పడిపోవడంతో అది వేసుకోలేదని అప్పుడే జిన్కి గుర్తుకొస్తుంది. నువ్వు టాబ్లెట్ వేసుకోలేదు కదా, అందుకే నీకు ఎలాంటి కలలు వస్తున్నాయి, ఎప్పటికైనా నా మాట విను, ఇదంతా నీ కల మాత్రమే అని యూ అంటాడు. దాంతో జిన్ కామ్ అవుతాడు. తర్వాత జిన్కి టాబ్లెట్ ఇచ్చి రిలాక్స్ అవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యూ. జిన్కి డౌట్ వచ్చి మళ్ళీ విండో నుంచి చూస్తే యూ కుంటుతూనే నడుస్తూ వెళ్ళిపోతాడు. తర్వాత వర్క్ చేసుకుందామని కింద పడిన పెన్సిల్ని తీసుకుంటే అక్కడ దానికి ఆ పెన్సిల్ యొక్క నీడిల్ కనిపిస్తుంది. ఆ నీడిల్ బయట ఉందంటే నిన్న యూ ఆ పెన్సిల్తో నన్ను టెస్ట్ చేసినట్టే కదా దాని అర్థం, అంటే నాది కల కాదు, నేను చూసిందంతా నిజమే అని అప్పుడు జిన్కి అర్థమవుతుంది. అప్పుడే దానికి ఇందాక యూ మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. నేను ఏ పెన్సిల్తో నేను టెస్ట్ చేయలేదు, ఏ టాక్సీ ఎక్కి వెళ్ళలేదు అని యూ అంటాడు కదా, అసలు టాక్సీ విషయం నేను వాడికి చెప్పనే లేదు, మరి వాడు టాక్సీ అని ఎలా అన్నాడు అంటే వాడు అబద్ధం చెప్పాడనమాట అని జిన్కి అర్థమవుతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మకి రాత్రి జరిగిందంతా చెప్పి ఆ యూ మనవాడు కాదు వాడెవడో అని జిన్ చెప్తాడు. అది విని వాళ్ళ అమ్మ షాక్ అయ్యి ఈ విషయం వెంటనే మీ నాన్నకి చెప్పాలి అని అంటుంది. అప్పుడే వద్దు, ఈరోజు రాత్రికి కూడా వాడు బయటికి వెళ్తే అప్పుడు మనం నాన్నని తీసుకువెళ్ళి ముగ్గురు వాడిని ఫాలో అవుదాం అని జిన్ అంటాడు. తర్వాత ఆ రూమ్ నుంచి మళ్ళీ ఏవో సౌండ్స్ రావడంతో జిన్ ఒక బ్యాట్ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ ఓపెన్ అవుద్ది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడంతా పాత సామాన్లు ఉంటాయి. కొంచెం పక్కకి చూస్తే అక్కడ యూ ఉరి వేసుకుని ఉంటాడు. వెంటనే జిన్కి మెలకు వస్తుంది. అంటే ఈ సీన్ అంతా కూడా జిన్ కల అన్నమాట. వెంటనే కిందకి వచ్చి వాటర్ తాగుతాడు. అప్పుడే తనకి వాళ్ళ అమ్మ మాటలు వినిపిస్తాయి. ఇంతకు ముందు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు, సరే గాని మనకి ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చింది, వాడికి నిజం మొత్తం తెలిసిపోయింది, నువ్వు యూబి కాదని వాడిందాకే నాకు చెప్పాడు అని ఆవిడ ఫోన్లో మాట్లాడుతుంది. అది డోర్ దగ్గర నుంచొని జిన్ వింటాడు. అప్పుడే చిన్న సౌండ్ రావడంతో ఈవిడికి డౌట్ వస్తుంది జిన్ వచ్చాడేమోనని. నెమ్మదిగా డోర్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ జిన్ ఉంటాడు. ఈవిడ బయటకు వచ్చి జిన్ అది నువ్వేనా అని కింద అంతా చెక్ చేస్తుంది. కానీ జిన్ దొరకడు. జిన్ ఉన్నాడేమో అనుకున్నా కానీ లేడులే అని ఆవిడ ఫోన్లో అంటుంది. పైకి వెళ్ళి వాడి రూమ్లో చూడమని ఫోన్లో వాడు చెప్పడంతో సరే పైకి వెళ్ళి చూస్తానులే అని ఆవిడ అంటుంది. అది విని జిన్ వెంటనే బ్యాక్ సైడ్ నుంచి తన రూమ్లోకి విండో ద్వారా వెళ్ళిపోతాడు. ఈవిడ వచ్చేసరికి జిన్ దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటాడు. ఈవిడ దుప్పటి తీస్తే జిన్ అక్కడే ఉంటాడు.
అయితే బయట వర్షం పడడం వల్ల జిన్ తలంతా తడిచినట్టుగా ఉంటుంది. విండో డోర్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. పోనీలే పడుకున్నాడు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయిందని జిన్ లెగిస్తే ఆవిడ అక్కడే ఉంటుంది. ఏరా ఇప్పుడే నిద్రలేచావా అని ఆవిడ అడుగుతుంది. వారిని ఈవిడ ఇంకా వెళ్ళలేదా అని జిన్ అనుకుని, హా అవునమ్మా ఇప్పుడే లేచా అని జిన్ అంటాడు. ఏంట్రా తలంతా తడిచింది, అంత చెమటలు పట్టేశాయా, సర్లే పడుకోలే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. తర్వాత ఫోన్లో మాట్లాడుతూ, వాడికి నా గురించి కూడా నిజం తెలిసిపోయింది, ఇంక నువ్వు నీ పనులు స్పీడప్ చెయ్యాలి అని ఆవిడ అంటుంది. జిన్ వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు. ఏరా జిన్ ఎక్కడికి వెళ్తున్నావు, అది ఇంత వర్షంలో అని అతను అడుగుతాడు. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని జిన్ అంటాడు. ఎవర్రా ఫ్రెండ్ అని ఆవిడొచ్చి అడుగుతుంది. జిన్ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు, పద లోపలికి అని వాళ్ళ నాన్న అంటే జిన్ అతన్ని పక్కకు తోసేసి పారిపోతాడు. జిన్ని వాళ్ళ మనిషి ఒకటి చేస్తాడు. జిన్ వాడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంటే అతనికి అడ్డంగా పోలీస్ కారు వచ్చి ఆగుతుంది. సార్ నన్ను కాపాడండి, వాడు నన్ను ఫాలో అవుతున్నాడు అని జిన్ పోలీసులకి చెప్తాడు. ఈసారి వీళ్ళు నిజమైన పోలీసులే. కట్ చేస్తే సినిమాలో ఇప్పటివరకు జరిగిందంతా పోలీసులకి చెప్తాడు జిన్. అదంతా విన్న పోలీసులు అతని సోషల్ సెక్యూరిటీ నెంబర్ని చెక్ చేస్తారు. నువ్వు 1997లో పుట్టావంటే ఇప్పుడు నీ ఏజ్ 41 ఉంటుంది కదా, మరి నువ్వేంటి 21 అంటున్నావు అని వాళ్ళు అడుగుతారు. అదేంటి ఇది 1997 ఇయర్ కదా, అంటే నా ఏజ్ 21 కదా అని జిన్ అంటాడు. ఇది 1997 ఇయర్ కాదు, 2017, కావాలంటే క్యాలెండర్ చూసుకో అని పోలీసులు అంటారు. అక్కడున్న కుర్రాళ్ళు జిన్ మాటలు విని అతను ఎంతగా మాట్లాడుతున్నాడని చెప్పి ఫోన్లో వీడియోస్ అవి తీసుకుంటారు. చూడండి మీరేదో హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టున్నారు అని పోలీసులు చెప్తారు. టీవీలో చూస్తే అది 2017 అని జిన్కి తెలుస్తుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న అద్దంలో తన ఫేస్ చూసుకుంటే అప్పుడు తన ఏజ్ ఎంత అని జిన్కి అర్థమవుతుంది. దెబ్బకి జిన్కి దిమ్మ తిరిగిపోద్ది. ఏంట్రా ఇది, అసలు ఎవర్రా నేను అని జిన్ అనుకుంటా ఆ ఇంటికి వెళ్ళి, రేయ్ అందరూ బయటికి రండిరా, నాకు మొత్తం నిజం తెలిసిపోయింది అని జిన్ అరుస్తాడు. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. పైన ఉన్న రూమ్లో నుంచి మ్యూజిక్ రావడంతో ఆ రూమ్లోకి వెళ్తే అక్కడ ఒక బొమ్మ డెడ్ బాడీ లాగా పడి ఉంటుంది. దానికి బ్లడ్ అది ఉంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా బ్లడ్ ఉంటుంది. మళ్ళీ ఇదేం ట్విస్ట్ రా బాబు, ఏం జరిగింది ఇక్కడ అని జిన్ అనుకుంటాడు. మా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది అని యూ వాళ్ళు అక్కడికి వస్తారు. రేయ్ ఎవర్రా మీరంతా, నన్ను అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా అని జిన్ అడుగుతాడు. 20 years బ్యాక్ అంటే December 20, 1997 ఇయర్లో ఒక ఫ్యామిలీని ఎవరో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంట్లోనే చంపేశాడు. ఆ ఇల్లు ఈ ఇల్లే. వాళ్ళు చనిపోయింది ఇదే రూమ్లో. ఆ కేసులో ఒక తల్లి కూతురు ఇద్దరిని చంపేశారు. ఇంట్లో నుంచి ఏ వస్తువు దొంగలించలేదు. పోలీసులు చాలా ఏళ్ళైనా ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. హంతకుడు తప్పించుకున్నాడు. అలా ఆ కేసుకు సంబంధించి స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ టైం పీరియడ్ కూడా అయిపోయింది. పోలీసులు జనం అందరూ ఆ కేసు గురించి మర్చిపోయారు. కానీ విక్టిమ్స్ ఫ్యామిలీ మాత్రం ఆ కేసును వదలలేదు. అందుకే ఆ కేసులో హంతకుడిని కనిపెట్టమని ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయిన నాకు ఈ కేసును అప్పగించారు. అలా మేము ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకో 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ కేసులో హంతకుడు ఎవరో తెలిసింది. అలా ఒకరోజు నువ్వు మాకు దొరికావు. నేను పట్టుకొని టార్చర్ చేసి నీ దగ్గర నుంచి నిజం రాబడదాం అనుకున్నావు. ఎంత టార్చర్ చేసినా నీకేమీ గుర్తులేదని మాత్రమే నువ్వు చెప్పేవాడివి అని యూ చెప్తాడు. అంటే ఏంటి, ఆ ఫ్యామిలీని చంపిన కిల్లర్ నేనేనా అని జిన్ అడుగుతాడు. అవునని యూ అంటాడు. నేనెవరిని చంపే వ్యక్తిని కాదు, అది మాత్రం నాకు తెలుసు అని జిన్ అంటాడు. నువ్వు ప్రతిసారి ఇదే చెప్తావులే కానీ నువ్వే కిల్లర్వని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అయితే నీకేం గుర్తులేదని చెప్తున్నావు చూడు, అది అబద్ధమని మేము మొదట్లో అనుకునేవాళ్ళం. కానీ రోజులు గడిచే కొద్దీ నువ్వు చెప్తుంది నిజమేనని నీకేం గుర్తులేదని మాకు అర్థమైంది. అదే విషయం విక్టిమ్ ఫ్యామిలీకి చెప్పాం. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని చంపిన వాడు దొరికాడు. కానీ వాడికి ఏం గుర్తులేదు. ఆ ఫ్యామిలీని వాడొక్కడే చంపాడా లేక వాడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఫ్యామిలీని చంపమని చెప్పింది ఎవరు? అసలు ఎందుకు చంపాడు? ఇవేమీ తెలీదు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళకి సమాధానం కావాలని అన్నారు. అప్పుడే మేము ఒక ఫారెన్సిక్ హిప్నాసిస్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ని పిలిపించాం. అతను నిన్ను అబ్జర్వ్ చేసి కొన్ని విషయాలు మాకు చెప్పాడు. ఇది జిన్ లైఫ్. ఇందులో చైల్డ్హుడ్, టీనేజ్, ఆ తర్వాత 30s and 40s ఎలా డివైడ్ చేద్దాం. జిన్కి 21 years ఉండే టైంలో అతని లైఫ్లో ఒక పెద్ద డిజాస్టర్ని ఎదుర్కొన్నాడు. అందువల్లే ఆ టైం పీరియడ్లో ఉండే అతని మెమోరీస్ అన్నీ ఎరేజ్ అయిపోయాయి. ఆ మెమోరీస్ని మళ్ళీ మనం తిరిగి తీసుకురావాలంటే అతన్ని గతానికి తీసుకువెళ్ళాలి. అందుకే మనం జిన్ని ఆ డిజాస్టర్ జరిగిన కొద్ది రోజుల ముందుకు అతన్ని తన లైఫ్కి తీసుకువెళ్ళాలి. అలా చేస్తే వాడికి మళ్ళీ గతం మొత్తం గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం వాడిని May 6, 1997 ఇయర్లోకి తీసుకువెళ్ళాలి అని అతను చెప్తాడు. అందుకే వాళ్ళు జిన్కి రెగ్యులర్గా వాళ్ళు ఆ మందులు అవి ఇస్తుంటారు. అక్కడ నుంచి జిన్కి హిప్నాసిస్ చేసి అతన్ని గతాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. జిన్కి అక్కడక్కడ పాత విషయాలు గుర్తుకొస్తుంటాయి తప్ప పూర్తిగా ఏది గుర్తురాదు. అలా వీళ్ళు చాలాసార్లు ప్రయత్నించాక
అతను 1997 ఇయర్లో ఉన్నట్టు, కార్లో వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ అన్నయ్యతో వాళ్ళు కొత్త ఇంటికి వెళ్తున్నట్టు రెగ్యులర్గా అదే చెప్తూ ఉండేవాడు. సో వీళ్ళు ఇంకా అక్కడి నుంచి వీళ్ళ డ్రామా ప్లే చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు జిన్ పేరెంట్స్ అని అండ్ ఆ యూఏ జిన్ వాళ్ళ అన్నయ్య అన్నట్టు ఇదంతా చేసింది జిన్కి అతని గతం గుర్తు చేయడానికి అనమాట. వీళ్ళు దిగిన ఆ కొత్త ఇల్లు ఎవరిదంటే, ఇంతకు ముందు జిన్ ఒక ఫ్యామిలీని చంపేశాడు కదా, ఆ ఫ్యామిలీ వాళ్ళదే ఆ ఇల్లు. ఆ ఇల్లు చూస్తే అతనికి గతం గుర్తుకొస్తుందని ఆ ఇంటికి తీసుకువెళ్తారు. అలాగే ఆ రోజు హెల్పర్ జిన్ని అతను మీ అన్నయ్యనా అని యూ గురించి అడుగుతాడు కదా. జిన్ ఏమో పెద్దవాడిలాగా ఉంటాడు, ఆ యూ ఏమో చిన్నవాడిలాగా ఉంటాడు. మరి అతన్ని జిన్ అన్నయ్య అని పిలుస్తున్నాడేంటి అని ఆ హెల్పర్ కన్ఫ్యూజ్ అయ్యే ఆ రోజు జిన్ని అలా అడుగుతాడనమాట. ఆ రోజు నైట్ వర్షం పడుతుంటుంది. ఆ రోజు నైటే వీళ్ళు ఆ మర్డర్ జరిగిన రూమ్ని సర్దుతుండగా ఆ రూమ్లో సౌండ్స్ వింటాడు జిన్. ఆ రోజు నైట్ జిన్ ఆ రూమ్ దగ్గరికి వెళ్తే యూ వచ్చి జిన్ని ఆపి బయటికి తీసుకువెళ్తాడు కదా. ఆ టైంలో వీళ్ళు 20 years బ్యాక్ జరిగిన మర్డర్లో ఉన్న క్రైమ్ సీన్నే అక్కడ మళ్ళీ వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తుంటారనమాట. అందుకే ఆ బొమ్మకి బ్లడ్, ఆ రూమ్లో బ్లడ్ అది ఉంటుంది. ఆ రోజే జిన్కి ఆ రూమ్ని చూపిద్దాం అనుకుంటారు. ఆ రూమ్ని చూసి తనకు మళ్ళీ తను చేసిన మర్డర్ గుర్తుకొస్తుందని. అయితే అదే టైంలో వీళ్ళు అనుకునేది ఒకటి జరుగుతుంది. అదేంటంటే పోలీసులు వచ్చి ఏదో ఫ్రాడ్ కేసులో యూని అరెస్ట్ చేస్తారు. సో ఆ రోజు యూని వ్యాన్లో తీసుకువెళ్ళింది పోలీసులు అన్నమాట. ఆ తర్వాత యూని అరెస్ట్ చేస్తారు. 3 వారాల తర్వాత యూని రిలీజ్ చేస్తారు. అందుకే యూని ఎవరో కిడ్నాప్ చేశారని ఆ 3 వారాల్లో వీళ్ళు జిన్ దగ్గర డ్రామాలు ఆడతారు. మళ్ళీ జిన్కి గతం గుర్తు చేయాలి అంటే ఆ రోజు రాత్రి వర్షం పడాలి. ఎందుకంటే 20 years బ్యాక్ ఆ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఉండాలి. అప్పుడే జిన్కి గతం గుర్తుకొస్తుంది. సో వర్షం పడే రోజు కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఈ గ్యాప్లోనే యూ తన వాళ్ళని కలుసుకోవడం అదంతా జిన్ గమనించడం జరుగుతుంది. దాంతో జిన్ మళ్ళీ తన హిప్నాసిస్ స్టేజ్ నుంచి బయటికి వచ్చేస్తున్నాడని యూ వాళ్ళకి అర్థమవుతుంది. అలా జిన్కి వీళ్ళందరూ తన దగ్గర డ్రామాలు ఆడుతున్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇది జరిగిందని యూ జిన్కి చెప్తాడు. ఆ తర్వాత జిన్ని వీళ్ళు కారులో తీసుకువెళ్తుంటే జిన్ ఆ కారు నుంచి దూకేసి వీళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. యూ వాళ్ళు అతన్ని చేస్తారు. అలా ఒక చేసి సీన్ అయ్యాక యూ వాళ్ళ కార్ ఒక చెట్టుకు గుద్దుకుంటుంది. యూ తలకి దెబ్బ తగలడంతో అతను అక్కడే స్పృహ కోల్పోతాడు. చచ్చాడు అని చెప్పి జిన్ వెళ్తుంటే జిన్ని మరొక వ్యాన్ వచ్చి యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ చేసిన వాడు అంబులెన్స్కి కాల్ చేయడంతో జిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కట్ చేస్తే జిన్కి 20 years బ్యాక్ ఏం జరిగిందో గుర్తుకొస్తుంది. అది May 5th, 1997. జిన్ ఒక పార్క్లో ఉండి వాక్మెన్లో పాటలు వింటుంటాడు. జిన్, కార్ రిపేర్ అయింది, త్వరగా రా, ఇంటికి వెళ్ళాలి అని తన వాళ్ళు పిలవడంతో జిన్ అండ్ అతని ఫ్యామిలీ ఆ కార్లో కొత్త ఇంటికి వెళ్తుంటారు. కానీ దారి మధ్యలో వీళ్ళ కారుకి యాక్సిడెంట్ అవుద్ది. ఆ యాక్సిడెంట్ జరిగిన 6 నెలల తర్వాత వాళ్ళ కంట్రీలో ఎకనామిక్ క్రైసిస్ రావడంతో టీవీలో ప్రెసిడెంట్ మాట్లాడుతూ జనాన్ని ధైర్యంగా ఉండమంటాడు. జనాలందరి దగ్గర డబ్బులు ఉండవు, అందరూ పేదరికంలోనే ఉంటారు. యాక్సిడెంట్లో జిన్ పేరెంట్స్ ఇద్దరూ చనిపోతారు. కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం కోమాలో ఉంటాడు. జిన్ ఏమో డబ్బుల కోసం చాలా జాబ్స్ కోసం ట్రై చేస్తాడు, కానీ ఎక్కడా జాబ్ రాదు. లోన్ కోసం ట్రై చేస్తాడు, ఎవరో. జిన్ తన ప్రాబ్లం గురించి చెప్తూ చాలా మందికి ఆన్లైన్లో రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళ అన్నయ్యకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ జిన్తో మాట్లాడుతూ, నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలుసు కానీ చెప్పక తప్పదు, మీ అన్నయ్యకి ఒక సర్జరీ చెయ్యాలి, లేదంటే అతను బ్రతకడం కష్టం, సర్జరీకి డబ్బులు అవుద్ది, అవి చూసుకో అని చెప్తాడు. బయట మనీ కోసం ట్రై చేస్తాడు కానీ ఎక్కడా దొరకదు. అలాంటి టైంలో జిన్కి ఆన్లైన్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నీకు డబ్బులు కావాలా, నేను ఇస్తా, కానీ నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని అతను అంటాడు. ఏంటా పని అని జిన్ అడుగుతాడు. ఒకరిని చంపాలి అని అతను అంటాడు. అది చూసి జిన్ షాక్ అవుతాడు. రేపు మధ్యాహ్నం లోపు నీ డెసిషన్ ఏంటో చెప్పు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. జిన్కి దారి లేక ఆ డీల్కి ఒప్పుకుంటాడు. జిన్ తన ఫోన్ నెంబర్ ఇవ్వడంతో అతను జిన్కి కాల్ చేసి ఒక అడ్రస్ ఇచ్చి, ఆ ఇంట్లో మొత్తం 3 ఉంటారు, ఒక లేడీ అండ్ 2 పిల్లలు, పిల్లల్ని వదిలేసి ఆ లేడీని చంపే అని అతను చెప్తాడు. దాంతో జిన్ ఆ ఇంటికి వెళ్ళి ఆ రూమ్లో పడుకున్న ఆ లేడీని చంపడానికి ఒక కత్తితో వెళ్తాడు. కానీ జిన్కి చంపడానికి మనసు ఒప్పదు. దాంతో జిన్ అక్కడి నుంచి వెళ్తుంటే ఆ లేడీ జిన్ని చూసి భయపడి అరుస్తుంది. ఓయ్ అరవద్దు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి జిన్ ఆ లేడీతో అంటాడు. అప్పుడే ఆ లేడీ వాళ్ళ కూతురు పైనుంచి వస్తూ జిన్ను చూసి అరుస్తుంది. అరవద్దని జిన్ చెప్తున్నా ఆ అమ్మాయి అరుస్తూనే ఉంటుంది. అందుకే జిన్ ఆమెను ఆపడానికి ఆమె దగ్గరికి వెళ్తుంటే ఆమె పైనున్న తన రూమ్కి పారిపోతుంది. జిన్ ఆమె వెనకతలే వెళ్తాడు. ఆమె తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంటే జిన్ చెయ్యి ఆ డోర్ దగ్గర ఇరుక్కుపోతుంది. ఆ అమ్మాయి మాత్రం అరవడం ఆపదు. జిన్కి చిరాకొచ్చి ఆ డోర్ని తోసేస్తే ఆ అమ్మాయి వెనకపడిపోతూ జిన్ని లాగేస్తుంది. దాంతో జిన్ చేతిలో ఉన్న కత్తి ఆమెకు గుచ్చుకుంటుంది. దాంతో ఆ అమ్మాయి చనిపోతుంది. అందుకే అరవద్దని చెప్పా, నా మాట వినలేదు అని జిన్ బాధపడుతుంటే
పైకి వచ్చిన ఆ లేడీకి వాళ్ళ అమ్మాయి చనిపోవడం తెలిసి ఆమె అరుస్తుంది. మళ్ళీ నువ్వు అరుస్తున్నావా అని చెప్పి జిన్ కోపంతో ఆమెను పొడిచి చంపేస్తాడు. జిన్కి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ తనకి ఆ లేడీ వాళ్ళ బాబు కనిపిస్తాడు. ఎవరు నువ్వు, మా అమ్మ ఎక్కడా అని ఆ బాబు అడుగుతాడు. నువ్వు నీ రూమ్కి వెళ్ళి బ్లాంకెట్ కప్పుకొని నెంబర్స్ లెక్కబెట్టు, మీ అమ్మ వచ్చేస్తుంది అని జిన్ చెప్తాడు. ఆ బాబు అలాగే చేస్తాడు. జిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడే అతను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తాడు. ఆ ఫోటోలో వీళ్ళ అన్నయ్యకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఉంటాడు. అంటే వీళ్ళు ఆ డాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. సో తనకి ఆ డీల్ ఇచ్చింది ఆ డాక్టరే అని అప్పుడు జిన్కి అర్థమవుతుంది. పిల్లల్ని వదిలేసి అతని వైఫ్ని చంపేమని చెప్పింది ఆ డాక్టరే అన్నమాట. కాసేపటి తర్వాత ఆ బాబు వాళ్ళ ఫాదర్ అయిన ఆ డాక్టర్కి కాల్ చేసి అమ్మ అక్కకి బ్లడ్ వస్తుందని పిలిస్తే పలకట్లేదని చెప్పి ఆ బాబు ఏడుస్తాడు. ఆ డాక్టర్ దగ్గరికి అప్పుడే జిన్ వెళ్ళి ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు వాళ్ళని చంపన్నావు అని అడుగుతాడు. నా వైఫ్ని చంపేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది, ఆ ఇన్సూరెన్స్ మనీ నా కూతురు కొడుక్కి ఉపయోగపడుతుంది, అందుకే నా వైఫ్ని చంపేమన్నా. కానీ నువ్వేం చేసావు, నా వైఫ్ని చంపమంటే నా కూతురుని కూడా ఎందుకు చంపావు అని చెప్పి ఆ డాక్టర్ కోపడి జిన్ని చంపేపోతుంటే ఆ డాక్టర్ ఆ బిల్డింగ్ పై నుంచి స్లిప్ అయ్యి కింద పడి చనిపోతాడు. అలా అప్పట్లో జిన్ ఒక ఫ్యామిలీని చంపేస్తాడనమాట. అదంతా ఇప్పుడు జిన్కి గుర్తుకొస్తుంది. హాస్పిటల్లో ఉన్న తనకి మెలకువ వస్తుంది. ఎదురుగా యూ ఉంటాడు. నీకెన్నిసార్లు యాక్సిడెంట్ అయినా బాగానే బ్రతికేస్తావురా అని చెప్పి యూ జిన్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వబోతుంటే నేను చంపేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడా అని జిన్ అడుగుతాడు. యూ ఆ ఇంజెక్షన్ని పక్కన పెట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇప్పుడు అని యూ అడుగుతాడు. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడాలి, నేను వాళ్ళని కలవాలి, నేను కావాలని ఆ ఫ్యామిలీని చంపలేదు, అనుకోకుండా జరిగిపోయింది అని జిన్ అంటాడు. అంటే నీకు గతం గుర్తుకొచ్చిందన్నమాట. అయితే సరే, ఆ లేడీని వాళ్ళ అమ్మాయిని చంపమని చెప్పింది ఎవరు, ఆ లేడీ వాళ్ళ హస్బెండేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా అని యూ అడుగుతాడు. ఆ లేడీ పేరు మీద అప్పట్లో వాళ్ళ హస్బెండ్ ఇన్సూరెన్స్ చేయించాడంట. అలా చేయించిన 1 మంత్కే ఆమెను చంపేశారు. అందుకే డౌట్ వచ్చి నేను అడుగుతున్నా అని యూ అంటాడు. దానికి జిన్ ఏం మాట్లాడ్డు. నీ గుర్తుందా, ఆ రోజు ఆ బాబుని నెంబర్స్ లెక్కబెట్టు మీ అమ్మ వస్తుంది అన్నావు కదా, ఆ బాబు ఎవరో కాదు, అది నేనే. ఆ రోజు తర్వాత నుంచి నా లైఫ్ అంతా మారిపోయింది. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డా, వాటన్నిటికీ కారణం నువ్వే. చిన్నప్పటి నుంచి నేను పట్టుకోవడం కోసం చాలా వెయిట్ చేశా అని యూ అంటాడు. నిజం చెప్పరా, మా నాన్న చెప్తేనే కదా ఆ హత్యలు చేసావు అని యూ అడిగితే లేదు నేనే చంపా అని జిన్ అబద్ధం చెప్తాడు. జిన్ అబద్ధం చెప్తున్నాడని యూకి అర్థమవుతుంది. నువ్వు నిజం చెప్పక్కర్లేదు, నీ మాటలను బట్టి అర్థమవుతుంది అని యూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందాక యూ జిన్కి ఇంజెక్షన్ ఇద్దాం అనుకుంటాడు కదా, తర్వాత జిన్ ఆ ఇంజెక్షన్ పొడుచుకొని చనిపోతాడు. యూ కూడా బాధతో ఆ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోతాడు. జిన్ వాళ్ళ అన్నయ్య కూడా ఎప్పుడో చనిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. లాస్ట్లో 20 years బ్యాక్ ఆ పార్క్ దగ్గరే మొట్టమొదటిసారి ఆ డాక్టర్ ఫ్యామిలీని జిన్ చూసినట్టుగా చూపిస్తారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుద్ది. అది ఫర్గాటన్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.